Hello, Kushikim James. How are you all? ఈ రోజు మనం ఆల్డాల్ కండెన్సేషన్ నేమ్ రియాక్షన్స్ కి సంబంధించి 6th వీడియో అయితే చేయబోతున్నాము. ఇంతకు ముందు మనం చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అబౌట్ ఆల్డాల్ కండెన్సేషన్ చూసాము. 5 వీడియోస్ ఇంట్రొడక్షన్ చూసాము, ఆల్డిహైడ్స్ మధ్య ఆల్డాల్ కండెన్సేషన్ ఎలా జరుగుతుంది చూసాము, కీటోన్స్ మధ్య ఆల్డాల్ కండెన్సేషన్ ఎలా జరుగుతుంది చూసాము. ఆల్డిహైడ్ అండ్ కీటోన్ రెండు రియాక్షన్ మిక్చర్ లో ఉన్నప్పుడు ఆ రెండు డిఫరెంట్ ఆల్డిహైడ్స్ రెండు డిఫరెంట్ కీటోన్స్ ఒక రియాక్షన్ మిక్చర్ లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రొడక్ట్స్ అయితే వస్తాయి అనేది చాలా డీటెయిల్డ్ గా చూసాము. ఆ తర్వాత విత్ ఇన్ ద మాలిక్యూల్ ఆల్డాల్ కండెన్సేషన్ సైక్లైజేషన్ ఎలా జరుగుతుంది అనేది డిఫరెంట్ వీడియోస్లో 5 వీడియోస్లో ఇంతకుముందు చూసాము. ఆ వీడియోస్ కనుక చూడకపోతే అవి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాబట్టి అవి చూడండి. తర్వాత ఈ వీడియో చూడండి. ఇంతకీ ఈ వీడియో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అంటే జేఈ కానివ్వండి, నీట్ కానివ్వండి, నెట్ కానివ్వండి, కెమిస్ట్రీకి సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే ఇంటర్మీడియట్ తర్వాత ఈ అప్లికేషన్ స్పెషల్ కేసెస్ ఆఫ్ ఆల్డాల్ కండెన్సేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కొంచెం అంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా ఈ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈరోజు వీడియో స్పెషల్ కేసెస్ ఏంటి, ఆ స్పెషల్ కేసెస్ మనం ఇవాళ నేర్చుకోబోతుంది అంటే ఫస్ట్ కేసు నేను మీ ముందుకు తీసుకొచ్చింది ఒకటే మాలిక్యూల్లో, అంటే మనం ఇంతకుముందు చదివాము ఒకటే మాలిక్యూల్లో మనకి ఆల్డిహైడ్ ఉండి దాంట్లో 2 ఆల్ఫా హైడ్రోజన్స్ కనుక అవైలబుల్ ఉంటే డెఫినెట్గా దాంట్లో మనకి మోర్ దాన్ 6 కార్బన్స్ కనుక ఉంటే డెఫినెట్గా సైక్లైజేషన్ జరుగుతుంది, విత్ ఇన్ ద మాలిక్యూల్ మనకి ఆల్డాల్ కండెన్సేషన్ జరుగుతుంది అని చూసాము. అయితే ఇవాళ మీరు చూడండి, ఇక్కడ మాలిక్యూల్ నేను మీకోసం తీసుకొచ్చిన మాలిక్యూల్ ఏంటి అంటే ఒకటే మాలిక్యూల్లో మనకి ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది CHO, అదే మాలిక్యూల్లో నాకు కీటోన్ గ్రూప్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే దీనికి ఆల్డాల్ కండెన్సేషన్కి అవసరమైన రియాక్షన్ కండిషన్స్ అప్లై చేశానో, అంటే బేసిక్ కండిషన్ అంటామో అలాంటి కండిషన్ నేను అప్లై చేసినప్పుడు ఏ ప్రోడక్ట్ అనేది అంటే ఆల్డాల్ కండెన్సేషన్ అనేది ఆల్డిహైడ్కి సంబంధించిన ఆల్ఫా హైడ్రోజన్స్, అంటే ఇక్కడ చూడండి ఇలా ఆల్డిహైడ్కి సంబంధించిన ఆల్ఫా హైడ్రోజన్స్ ఇన్వాల్వ్ అవుతాయా, కీటోన్కి సంబంధించిన ఇక్కడ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, కీటోన్కి సంబంధించిన ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి కదా మనకి CH3, ఈ హైడ్రోజన్స్ ఈ 3 హైడ్రోజన్స్ కానీ ఈ హైడ్రోజన్స్ కానీ ఏ ఆల్ఫా హైడ్రోజన్స్ మనకి రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఏ పారామీటర్ మీద మనము దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రోడక్ట్ అనేది ఎలా వస్తుంది అనేది మనము ఈరోజు చూడబోతున్నాం అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. దీంతో పాటు నేను మీకోసం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొచ్చాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అంటే నేను ఇక్కడ ఒకటే మాలిక్యూల్ తీసుకున్నాను. ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను ఒక ఆల్డిహైడ్ గ్రూపు ఒక కీటోన్ గ్రూపు తీసుకుని దానిలో ఉన్న ప్రోడక్ట్ ఎలా వస్తుంది అంటే మనకు అప్టైన్ అయ్యే ప్రోడక్ట్ ఎలా వస్తుంది అనేది తీసుకుంటున్నాను. వేరాజ్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో నాకు 2 కూడా కీటోన్ గ్రూప్సే తీసుకున్నాను. 2 కీటోన్ గ్రూప్సే తీసుకున్నప్పుడు ఏ పర్టికులర్ గ్రూప్ అనేది నాకు ఆల్డాల్ కండెన్సేషన్కి వెళ్తుంది అండ్ ఏ రీజన్ వల్ల వెళ్తుంది అనేది అయితే ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాము. మీకు ముందు ఆల్డాల్ కండెన్సేషన్ అంటే ఏంటి తెలియాలి, ఆల్డాల్ కండెన్సేషన్కి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటో తెలియాలి. దాని తర్వాత మాత్రమే మీరు ఈ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఇంతకుముందు వీడియోస్ కనుక చూడకపోతే తప్పకుండా ఆ 5 వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చూడండి, లేదంటే ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను బేసిక్స్ ఎక్కువగా చెప్పకుండా డైరెక్ట్గా ఏ ప్రోడక్ట్స్ వస్తాయి, ఏ ప్రోడక్ట్ మేజర్ ఉంటుంది, ఏ ప్రోడక్ట్ అనేది పాసిబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనేది అయితే డిస్కస్ చేయబోతుంది అనమాట. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న ఫస్ట్ స్ట్రక్చర్కి మళ్ళీ వెళ్తున్నాను. ఇది మనం తీసుకున్న ఫస్ట్ స్ట్రక్చర్ ఇవాళ. దీనిలో నాకు 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఆల్డిహైడ్ గ్రూప్ ఉంది, ఒకటి కీటోన్ గ్రూప్ కూడా ఉందన్నమాట. ఈ రెండింటికి కూడా నాకు ఆల్ఫా హైడ్రోజన్స్ అవైలబుల్ ఉన్నాయి, అవునా. ఇది నేను CH3 అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు కీటోన్కి సంబంధించి ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆల్డిహైడ్కి సంబంధించి నాకు 2 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను దీనికి ఆల్డాల్ కండెన్సేషన్కి సంబంధించిన కండిషన్స్ కనుక అప్లై చేస్తే సో నేను మీకు 2 ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను ఫస్ట్. దాని తర్వాత ఏ ప్రోడక్ట్ డామినేటింగ్గా ఉంటుంది, రీజన్ ఏంటి అనేది చెప్తాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను అంటే కీటోన్కి సంబంధించి ఈ కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఆల్డిహైడ్ ఆల్ఫా హైడ్రోజన్ ఇన్వాల్వ్ అయిన ప్రోడక్ట్ అనేది రాస్తున్నాను. కీటోన్ గ్రూప్ నాకు ఇన్వాల్వ్ అయ్యింది అంటే కీటోన్ గ్రూప్ అనేది నాకు డిజాల్వ్ అవుతుంది, అంటే ఈ గ్రూప్ అనేది ఫర్దర్గా నాకు ప్రోడక్ట్లో కనిపించదు. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది అని తీసుకుంటున్నాను. అది నేను ఫస్ట్ కేసుగా తీసుకుంటున్నాను. సెకండ్ కేసు ఏం తీసుకుంటున్నాను అంటే నాకు రివర్స్, అంటే ఇక్కడ ఆల్డిహైడ్ అనే ఇక్కడ నాకు ఆల్ఫా హైడ్రోజన్ అనేది బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది అనేది తీసుకుని అలా ఇంకొక ప్రోడక్ట్ అయితే రాస్తాను అనమాట. అర్థమైందా. సో ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ దాంట్లో నేను ఆల్డిహైడ్ గ్రూప్ యాజ్ సచ్ పెట్టేసి ఈ
హైడ్రోజన్ అంటే ఏదైతే ఆల్ఫా హైడ్రోజన్ కరస్పాండింగ్ టు ద ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుందో అంటే ఇది నాకు రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది అని నేను తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో అలా తీసుకున్నప్పుడు నాకేమవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఓ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ ఓ ఇక్కడ ఉన్న 2 హైడ్రోజన్స్తో బయటకు వెళ్ళిపోయింది అనుకుంటాము. మనం ఆల్డిహైడ్ కండెన్సేషన్లో ఫైనల్ ప్రోడక్ట్ అలాగే రాస్తాం, మీకు గుర్తుంటే ఇంతకుముందు వీడియోస్ చూడండి. సో ఎప్పుడైతే ఆల్డిహైడ్ కండెన్సేషన్ జరిగి తర్వాత ఫర్దర్గా డిహైడ్రేషన్ కూడా జరిగింది అని తీసుకుంటున్నామో మనము డైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ ఉంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇది డైరెక్ట్గా బాండ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా మీకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రోడక్ట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేను నా కన్వీనియన్స్ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే కార్బన్స్కి నంబరింగ్ ఇస్తున్నాను. ఎందుకని ఈ కార్బన్ 2 బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి అది ఫామ్ అయ్యే రింగ్ ఎన్ని మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది అనేది నేను ఒకసారి కౌంట్ చేసుకుంటే నాకు ప్రోడక్ట్ రాసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అందుకని నేను చేస్తున్నాను అనమాట. చూడండి, ఇది నేను కార్బన్ నెంబర్ 1 ఇస్తున్నాను, కార్బన్ నెంబర్ 2, కార్బన్ నెంబర్ 3, 4, 5, 6 అంటే నాకు ప్రోడక్ట్ ఆల్డిహైడ్ కండెన్సేషన్ కనుక విత్ ఇన్ ద మాలిక్యూల్ ఇంట్రామాలిక్యులర్ ఆల్డిహైడ్ కండెన్సేషన్ కనుక జరిగితే నాకు 6 మెంబర్డ్ రింగ్ వస్తుంది. సో నేను డైరెక్ట్గా ముందు 6 మెంబర్డ్ రింగ్ రాస్తున్నాను. ఓకేనా. 1 2 3 4 5 అనేది నంబరింగ్ అనేది ఇద్దాము. ఇచ్చిన తర్వాత 1 కార్బన్ మీద ఏమున్నాయి 2 కార్బన్ మీద ఏమున్నాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే నంబరింగ్ నా కన్వీనియన్స్ ఇక్కడ కాబట్టి 1 2 3 4 5 6 కార్బన్స్. ఓకేనా. 6 మెంబర్డ్ రింగ్. ఈ కార్బన్కి కొత్తగా బాండ్ వచ్చింది కాబట్టి ఈ కార్బన్కి నేను బాండ్ రాసేసి నంబరింగ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనము ఏ కార్బన్ మీద ఏ గ్రూప్ అటాచ్ అయ్యింది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ నాకు ఫస్ట్ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఆ 2 హైడ్రోజన్స్ 6 కార్బన్ మీద ఉన్న డబుల్ బాండ్ ఓతో వెళ్ళిపోయాయి. అంటే నాకు బై ప్రోడక్ట్ అనేది H2O బయటకు వచ్చేసింది అనుకుందాం. డిహైడ్రేషన్ కూడా జరిగింది అని చెప్పేసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా. అంటే నాకు ఫస్ట్ కార్బన్ అండ్ 6 కార్బన్కి మధ్య ఏ బాండ్ ఉండాలి, డబుల్ బాండ్ అనేది ఫామ్ అయి ఉండాలి. నిదానంగా చూడండి, చాలా ఈజీగా చాలా సింపుల్ మెథడ్ చెప్తున్నాను. డిహైడ్రేషన్ కూడా జరిగింది కాబట్టి ఫస్ట్ కార్బన్లో ఉన్న 2 హైడ్రోజన్స్ 6th కార్బన్ మీద ఉన్న ఆక్సిజన్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి నాకు ఫస్ట్ అండ్ 6th కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ ఉండాలి. అందుకని నేను ఫస్ట్ అండ్ 6 కార్బన్స్ మధ్య డబుల్ బాండ్ పెట్టాను. ఓకే. అండ్ ఫస్ట్ కార్బన్ మీద నాకు ఆల్రెడీ ఆల్డిహైడ్ గ్రూప్ అనేది ఉండాలి. నాకు ఆల్డిహైడ్ గ్రూప్ అనేది బాండింగ్లో పార్టిసిపేట్ అవ్వలేదు కాబట్టి నేను నా ఆల్డిహైడ్ గ్రూప్ని అలాగే ఫస్ట్ కార్బన్ మీద ఉంచాను. ఏ గ్రూప్ అనేది రియాక్షన్లో పార్టిసిపేట్ అయిందని తీసుకున్నాను ఈ కండిషన్లో, కీటోన్ గ్రూప్ పార్టిసిపేట్ అయిందని తీసుకున్నాను కాబట్టి. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ మీద ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్ అనేది వెళ్ళిపోయింది. సెకండ్ కార్బన్ మీద ఏ ఫంక్షనల్ గ్రూప్ లేదు, థర్డ్ మీద లేదు, 4 5 మీద కూడా లేదు. 6th ఫస్ట్ బాండ్ ఫామ్ అయింది, డబుల్ బాండ్ వచ్చేసింది. బట్ 6th కార్బన్ మీద నాకు CH3 ఉంది, అది నాకేం అవ్వలేదు కాబట్టి ఆ CH3 నాకు యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. ఓకేనా. ఈ ప్రోడక్ట్ ఎలా ఫామ్ అయింది ఏంటి అని మీకు ఇంకా అర్థం కాలేదు అంటే వీడియో పాస్ చేయండి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ వీడియోని క్లియర్గా చూడండి. చాలా డీటెయిల్గా అయితే చెప్పాను, స్టెప్ బై స్టెప్ చెప్పాను, మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ ఏంటి, ఇది ఒక కండిషన్. ఏ కండిషన్ తీసుకున్నాం ఇక్కడ మనము, కీటోన్కి సంబంధించిన ఆల్ఫా హైడ్రోజన్స్ కనుక బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఏ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకొక కండిషన్ కూడా ఉంది. ఇదే కీటోన్కి సంబంధించిన ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే మేడం ఈ CH3 సంబంధించిన ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా, అంటే ఇది కూడా ఆల్ఫా హైడ్రోజన్ కాబట్టి ఆల్ఫా కార్బన్ కాబట్టి దీని మీద 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇది ఎందుకు కన్సిడర్ చేయలేదు, 5th ఎందుకు కన్సిడర్ చేశారు, ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్ని ఎందుకు కన్సిడర్ చేశారు అని మీరు కన్సిడర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనము ఈ కీటోన్కి సంబంధించిన ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్ అండ్ ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్ 2 కరెస్పాండింగ్గా కూడా ప్రోడక్ట్స్ వస్తాయా లేదా అనేది కూడా మనము ఇప్పుడు సెకండ్ కేసులో అండ్ థర్డ్ కేసులో కూడా చూద్దాము. ఓకేనా. సో నేను మీకోసం థర్డ్ కేసు కూడా పెడుతున్నాను ఇక్కడ, అంటే మనకి CH3 ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ కేసులో మనం ఏం చేసాము, ఆల్డిహైడ్కి సంబంధించిన 2 ఆల్ఫా హైడ్రోజన్స్ అనేది బాండింగ్లో పార్టిసిపేట్ చేశాయి, అప్పుడు మనకి ఈ కరెస్పాండింగ్ ప్రోడక్ట్ అనేది వచ్చింది. మరి కీటోన్కి సంబంధించి అంటే రివర్స్లో, అంటే దీనికి సంబంధించిన ఈ 2 ఆల్ఫా హైడ్రోజన్స్ కానీ దీనికి సంబంధించిన ఈ 3 ఆల్ఫా హైడ్రోజన్స్లో ఒకటి కానీ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఈ ఆల్డిహైడ్ గ్రూప్లో ఉన్న ఆక్సిజన్ కనుక డీహైడ్రేషన్లో బయటకు వెళ్ళిపోతే ఎలాంటి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అనేది ఫస్ట్ చూద్దాం. ఓకేనా. సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే
నంబరింగ్ అనేది ఇప్పుడు మారుతుంది. ఎందుకని మనకి ఆల్ఫా హైడ్రోజన్ అక్కడ నుంచి మనము నంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నేను అందుకని దీన్నే రివర్స్లో తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇక్కడ ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నాను అంటే దీనికి సంబంధించిన ఈ ఆల్ఫా హైడ్రోజన్ అనేది బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అని తీసుకుంటున్నాను. ఈ ఆల్ఫా హైడ్రోజన్ నాకు ఎప్పుడైతే బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుందో ఈ ఆల్ఫా హైడ్రోజను ఇక్కడ ఉన్న ఆల్డిహైడ్ గ్రూప్లో ఉన్న O అనేది నాకు బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది అనుకుంటున్నాను. సో ఇంతట్లాగే మనం యాజ్ ఇట్ ఈజ్ నంబర్స్ ఇద్దాము. 1 2 3 4 5 ఈ కార్బన్ అనేది నాకు బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి దీనికి నేను నంబర్ 6 ఇస్తున్నా. అర్థమైందా? సో దానివల్ల నాకు ఏమవుతుంది అంటే 6 మెంబర్డ్ రింగ్ అంటే ఈ ఫస్ట్ కార్బన్కి 6th కార్బన్కి నాకు బాండింగ్ అనేది వస్తుంది కాబట్టి నాకు డైరెక్ట్గా 6 మెంబర్డ్ రింగ్ తీసుకుంటున్నాను. ఇందాకట్లానే ఏ కార్బన్ దగ్గర ఏ బాండ్ ఉంది అనేది తర్వాత ఇద్దాము. ఓకేనా? 6 మెంబర్డ్ రింగ్ తీసుకున్నాను. అలాగే ఇందాకట్లాగా నేను నంబరింగ్ ఇస్తున్నాను. ఇక్కడ 1 కార్బన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 తీసుకుంటున్నాను. 2 3 4 5 6 కార్బన్స్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇందాకట్లానే ఫస్ట్ కార్బన్కి మీద నుంచి 2 హైడ్రోజన్స్ 6th కార్బన్ నుంచి నాకు డబుల్ బాండ్ O అనేది పోతుంది కాబట్టి ఫస్ట్ కార్బన్ అండ్ 6th కార్బన్కి మధ్యలో నాకు డబుల్ బాండ్ అనేది కొత్తగా ఫామ్ అయింది. అర్థమవుతుందా? అర్థం కాకపోతే పాస్ చేయండి. డీటెయిల్గా మళ్ళీ ఇదే వీడియో ఫస్ట్ నుంచి చెక్ చేయండి. ఇక్కడ చెప్పినట్టే ఇక్కడ కూడా చెప్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ కార్బన్ అండ్ 6th కార్బన్ కింద మధ్యలో నాకు డబుల్ బాండ్ వచ్చింది. అండ్ 6th కార్బన్ మీద నాకు ఫర్దర్గా ఏ ఫంక్షనల్ గ్రూప్స్ లేవు. 5 మీద లేవు, 4 3 2 మీద కూడా లేవు. బట్ వెరాజ్ ఫస్ట్ కార్బన్ మీద నాకు COCH3 ఎసైల్ గ్రూప్ అనేది ప్రజెంట్ అయింది. నేను దాంతో ఏ బాండ్ చేయలేదు కాబట్టి నాకు కీటోన్ గ్రూపు సేమ్ యాజ్ సచ్ అలాగే వచ్చేసింది. అర్థమైందా? సో అర్థం కాలేదు అంటే ఈ వీడియోని ఇంకొకసారి చూడండి. పాస్ చేసుకుని బ్రేక్గా మీరు ఒకసారి రియాక్షన్ రాస్తూ ఈ వీడియోని అయితే చూడండి. చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో ఇది నాకు వచ్చిన సెకండ్ ప్రోడక్ట్. ఏం సెకండ్ ప్రోడక్ట్? ఇక్కడ కీటోన్కి సంబంధించిన ఆల్ఫా హైడ్రోజన్స్ కనుక బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తే వచ్చిన ఒక ప్రోడక్ట్. ఓకేనా? ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ చూద్దాం. థర్డ్ కండిషన్ ఏంటి అంటే మనం ఆల్ఫా హైడ్రోజన్స్ కన్సిడర్ చేయాలి. ఏ ఆల్ఫా హైడ్రోజన్స్? కీటోన్కి సంబంధించిన ఆల్ఫా హైడ్రోజన్స్ అండ్ దట్టు CH3 ఉంది కాబట్టి ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ను కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ఇది కన్సిడర్ చేస్తే మనకి ఏ ప్రోడక్ట్ వస్తుంది అనేది చూద్దాం. అంటే దీని మీద ఉన్న 3 హైడ్రోజన్స్లో 2 హైడ్రోజన్స్ నాకు ఆల్డల్ కండెన్సేషన్లో కనుక పార్టిసిపేట్ చేస్తే నాకు ఈ కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ వస్తుంది. సో ఎన్ని మెంబర్డ్ రింగ్ ఫామ్ అవుతుంది, ఏం ఫామ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో నేను దీన్ని ఆల్ఫా హైడ్రోజన్గా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇక్కడ నుంచి నంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 కార్బన్స్ అనేవి నాకు రింగ్లో వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి వచ్చే ప్రోడక్ట్ని ఒకసారి రాద్దాం. చూడండి ఇది వస్తుందా లేదా అనేది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము. 8 మెంబర్డ్ రింగ్ అయితే మనకి ఫామ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో మన కన్వీనియన్స్ కోసం నంబరింగ్ ఇద్దాము. నేను ఇక్కడ నుంచి 1 అని మొదలు పెడతాను. 1 2 3 4 5 6 7 8 అండ్ చూడండి మనం ఇందాక చెప్పుకుంటున్నట్టు ఫస్ట్ కార్బన్కి 8th కార్బన్కి అంటే దీనిలో ఉన్న 2 హైడ్రోజన్స్ పోతున్నాయి కాబట్టి ఈ కార్బన్కి ఇక్కడ ఉన్న ఆక్సిజన్ పోతుంది కాబట్టి ఈ కార్బన్కి ఫస్ట్ అండ్ 8 కార్బన్స్కి మధ్య నాకు డబుల్ బాండ్ అనేది రావాల్సి ఉంటుంది. అండ్ ఎనీ అదర్ ఫంక్షన్ గ్రూప్ నాకు 8 మీద లేదు, 7 8 6 5 4 3 మీద లేదు. బట్ సెకండ్ కార్బన్ మీద నాకు కీటోన్ గ్రూప్ ఉంది కాబట్టి సెకండ్ కార్బన్ మీద నాకు కీటోన్ గ్రూప్ యాజ్ సచ్ ఉంటుంది. అండ్ ఇది నాకు బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తుంది. నాకు వచ్చే ప్రోడక్ట్ అయితే థర్డ్ కండిషన్లో అంటే కీటోన్కి సంబంధించిన 2 ఆల్డిహైడ్స్ కీటోన్కి సంబంధించిన 2 ఆల్ఫా హైడ్రోజన్కి సంబంధించి 2 ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ రెండింటిలో కూడా అంటే మనకి ఇప్పుడు వచ్చిన ఈ 3 ప్రోడక్ట్స్లో కూడా ఆబ్వియస్గా మనకి అస్సలు పాసిబిలిటీ లేని ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది మనకి ఇది అవుతుంది అనమాట. ఇది మనకు అసలు పాసిబిలిటీ ఉండదు. ఎందుకని ఉండదు ఒకసారి ఆలోచించండి. ఇది మనకి ఎప్పుడైతే స్టెబిలిటీ ఆర్డర్ చూస్తామో మనకి అప్టైన్ అయిన ప్రోడక్ట్ ఎప్పుడూ కూడా స్టీరిక్ స్ట్రెయిన్ చాలా తక్కువ ఉండాలి.
అండ్ అంటే మనకి ప్రతి కార్బన్ కూడా sp2 ఆర్ sp3 హైబ్రిడ్లో ఉంటుంది. sp3 హైబ్రిడైజేషన్ బాండ్ యాంగిల్ వచ్చేసి 109 డిగ్రీస్ ఉంటుంది. మనకి హెక్సాగోనల్లో దాని బాండ్ యాంగిల్ వచ్చేసి 120 డిగ్రీస్ ఉంటుంది. సో యాంగిల్ స్ట్రెయిన్ అనేది మనకి హెక్సాగాన్ ఉన్నప్పుడు చాలా చాలా తక్కువ ఉంటుంది. అది ఐదర్ పెంటగాన్ అయినా కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ మనకి అంతకంటే తక్కువ అంటే మనకి ఒక సైక్లోబ్యూటేన్ రింగ్ కానీ ఆర్ సైక్లోహెప్టేన్ రింగ్ దగ్గర నుంచి పైకి ఉన్న కానీ మనకి యాంగిల్ స్ట్రెయిన్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి ఈ ప్రోడక్ట్ రావడానికి పాసిబిలిటీ అనేది చాలా చాలా తక్కువ, చాలా 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 తక్కువ. ఎందుకని నంబర్ ఆఫ్ కార్బన్స్ ప్రెసెంట్ ఇన్ ద రింగ్ అనేది 8 ఉంది కాబట్టి. ఓకే, సో నౌ అకార్డింగ్ టు ఆల్డల్ కండెన్సేషన్ మనకి అల్డిహైడ్ అండ్ కీటోన్ రెండు గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ రెండింటిలో ఏ గ్రూప్ అంటే ఏ ప్రోడక్ట్ మనకి డామినేటింగ్ ప్రోడక్ట్ అవుతుంది అంటే ఇది మనకు డామినేటింగ్ ప్రోడక్ట్ అవుతుంది. ఇది మైనర్ ప్రోడక్ట్ అంటే చాలా చాలా తక్కువ. మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏది కూడా ఇది అస్సలు ఫామ్ అవ్వదు, ఇది చాలా ఫామ్ అవుతుంది, ఇది ఎక్కువ 100% ఫామ్ అవుతుంది అనేది చెప్పలేము. ఎందుకంటే రియాక్షన్ కండిషన్ బట్టి కొన్నిసార్లు ఒకటి మేజర్ ప్రోడక్ట్ ఒకటి మైనర్ ప్రోడక్ట్ అని చెప్తాము. సో ఇక్కడ మనకి ఇది మేజర్ ప్రోడక్ట్ అవుతుంది, ఇది మైనర్ ప్రోడక్ట్ అవుతుంది. ఎందుకు అవుతుంది రీజన్ తెలుసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలం. ఎందుకు అవుతుంది అంటే అల్డిహైడ్ అనేది మనకి రియాక్షన్ మెకానిజం చూసాం. ఆల్డల్ కండెన్సేషన్లో అల్డిహైడ్ అండ్ కీటోన్ రెండింటికి కనుక మనం OH మైనస్ అయాన్ని సప్లై చేస్తే అంటే బేసిక్ కండిషన్లో రియాక్షన్ చేస్తున్నాం కాబట్టి OH మైనస్ అయాన్ని కనుక మనం సప్లై చేస్తే అల్డిహైడ్ అండ్ కీటోన్ రెండింటిలో చూసినప్పుడు కీటోన్ స్టీరిక్ హిండరెన్స్ ఉండడం వల్ల OH మైనస్ అయాన్ని అది త్వరగా అబ్జార్బ్ చేసుకోలేదు, త్వరగా బాండ్ ఫామ్ చేయలేదు. వేరాజ్ అల్డిహైడ్ అనేది స్టీరిక్ హిండరెన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అది మనకి OH మైనస్ అయాన్ని అబ్జార్బ్ చేసుకుని ఈ అల్డిహైడ్ గ్రూప్ అనేది మనకి ఆల్డల్ కండెన్సేషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది కంపేర్ టు కీటోన్. అంటే మనకి ప్రోడక్ట్లో కీటోన్ అనేది ఉంటుంది, ఫంక్షనల్ గ్రూప్ అనేది కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఉంటుంది. ఎందుకని అల్డిహైడ్ అనేది రియాక్టివ్గా ఉంది కాబట్టి అది ప్రోడక్ట్లోకి కలిసిపోతుంది. దానికి సంబంధించిన అల్డిహైడ్కి సంబంధించిన ఆక్సిజన్ వల్ల మనకి డబుల్ బాండ్ అనేది మాలిక్యూల్లో వస్తుంది. కీటోన్ గ్రూప్ అనేది ఫంక్షనల్ గ్రూప్ అనేది మనకి ప్రోడక్ట్లో ఉండిపోతుంది. చెక్ చేయండి, ఇక్కడ ఇది చాలా రియాక్టివ్గా ఉంది కాబట్టి ఇది డిజాల్వ్ అయిపోయి ప్రోడక్ట్లో డబుల్ బాండ్గా కన్వర్ట్ అయింది. కీటోన్ గ్రూప్ త్వరగా రియాక్ట్ అవ్వలేదు కాబట్టి అది ప్రోడక్ట్లో ఉండిపోయింది. సో ఇది మనకు మేజర్ ప్రోడక్ట్. చాలా డీటెయిల్గా అయితే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇదే వీడియోలో మనము ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూడబోతున్నాము. ఈరోజు మనం చూడబోతున్న ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది ఒకటే మాలిక్యూల్లో రెండు కీటోన్స్ ఉన్నప్పుడు ఈ రెండు కీటోన్స్లో కూడా చూడండి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ ఆల్ఫా హైడ్రోజన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆల్ఫా హైడ్రోజన్ అవైలబుల్ ఉంది, ఇక్కడ ఒక ఆల్ఫా హైడ్రోజన్ అవైలబుల్ ఉంది, ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఒకటేమో సైక్లోహెక్సైల్ రింగ్లో ఉంది, ఒకటేమో ఓపెన్లో ఉంది. సో దీనికి సంబంధించి కూడా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వస్తాయి. అంటే CH3తో ఈ అల్డిహైడ్ గ్రూప్ ఈ కీటోన్ గ్రూప్ అనేది అల్డల్ కండెన్సేషన్ చేసి ఒక డబుల్ బాండ్ వచ్చేలాగా ప్రోడక్ట్ రావచ్చు. అండ్ ఇక్కడ ఒకటే ఆల్ఫా హైడ్రోజన్ ఉంది కాబట్టి మనకి జస్ట్ అల్డల్ కండెన్సేషన్ ఆల్కహాల్ గ్రూప్ వచ్చేసేలాగా ఒక ప్రోడక్ట్ రావచ్చు. అలాగే ఇక్కడ ఉన్న 2 హైడ్రోజన్స్కి సంబంధించి కూడా రియాక్షన్ పార్టిసిపేట్ అయ్యి మనకి ఒక అల్డిహైడ్ గ్రూప్ అనేది రావచ్చు. అవునా? సో అయితే వీటన్నింటిలోకి స్టేబుల్ ప్రోడక్ట్ ఏది ఫామ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఉంది. నంబరింగ్ ఇస్తున్నాను, నేను డైరెక్ట్గా ప్రోడక్ట్ రాయట్లేదు, మీకు అర్థమయ్యేలాగా ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ప్రోడక్ట్ ఒకటే ప్రోడక్ట్ ఏదైతే మేజర్ ప్రోడక్ట్ వస్తుందో ఆ ప్రోడక్ట్ నేను మీకోసం రాసేస్తున్నాను. 3, 4. సో ఒకవేళ ఈ కీటోన్ కనుక ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ అయితే నాకు బ్యూటైల్ రింగ్ వస్తుంది. తర్వాత ఏ కార్బన్ మీద ఏం బాండ్స్ ఉన్నాయి ఏంటి అనేది అంటే అఫ్కోర్స్ ఒక రింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది బైసైక్లో వస్తుంది. సో బైసైక్లోలో కూడా ఓన్లీ 4 మెంబర్డ్ రింగ్ అనేది మనకు వస్తుంది, విచ్ ఈజ్ నాట్ రియల్లీ స్టేబుల్. సో మనకి ఈ కీటోను ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్తో బాండింగ్ అనేది మనకి కంఫర్టబుల్గా ఉండదు. అండ్ ఇక్కడ కీటోను ఇక్కడ హైడ్రోజన్ కనుక చూస్తే మనకి దానికి కూడా 1, 2, 3, 4 మెంబర్డ్ రింగ్ వస్తుంది, విచ్ ఈజ్ నాట్ రియల్లీ స్టేబుల్. సో ఇక్కడ ఈ 2 కండిషన్స్లో కూడా ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ నాట్ స్టేబుల్, ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ కూడా నాట్ స్టేబుల్. మరి ఏది మోస్ట్ స్టేబుల్ అని అనిపిస్తుంది మనకి? ఇక్కడ స్టీరిక్ హిండ్రెన్స్ అనేది తక్కువ ఉంది, ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఈజీగా ఉంటాయి అనుకుంటున్నాను.
అనుకుంటున్నాము. అవునా? సో కౌంట్ చేయండి. ఈ కార్బన్ దగ్గర నుంచి 1 2 3 4 5 6 మెంబర్డ్ రింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్స్ ఇక్కడ ఉన్న కీటోన్తో కనుక బాండ్ ఫామ్ అయితే, ఇక్కడ ఉన్న కీటోన్ ఇన్వాల్వ్ చేసి అల్డాల్ కండెన్సేషన్ కనుక ప్రోడక్ట్ కనుక ఫామ్ అయితే మనకి కొత్త 6 మెంబర్డ్ రింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎలా వస్తుంది? ఆల్రెడీ ఇక్కడ రింగ్ స్ట్రక్చర్ ఉంది. నేను ఆ రింగ్ స్ట్రక్చర్ని యాజ్ సచ్ రాస్తున్నాను, ఉన్నదాన్ని చేంజ్ చేయట్లేదు. కొత్త దానికి మనం నంబరింగ్ ఇద్దాము, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇది హెక్సగాన్, ఆల్రెడీ ఉన్న హెక్సగాన్. ఓకే, ఇది హెక్సగాన్. ఇక్కడ నాకు అల్డాల్ కండెన్సేషన్ జరిగింది అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నుంచి నేను దీన్ని OH అని రాసుకుంటున్నాను. ఓకేనా? అల్డాల్ కండెన్సేషన్ జరిగిన తర్వాత మనకి అల్డిహైడ్ అనేది ఆల్కహాల్గా, ఆర్ కీటోన్ అనేది ఆల్కహాల్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఒకసారి నంబరింగ్ చూద్దాం. చూడండి, ఇది 3rd కార్బన్ అనుకున్నాం మనము. ఇది 3rd కార్బన్, ఇది 4th, ఇది 5th, ఇది 6th కార్బన్. అవునా? సో ఈ 3rd కార్బన్ దగ్గర నుంచి నాకు 2nd కార్బన్కి బాండ్ ఉంది అండ్ 1st కార్బన్ వచ్చేసి 6th కార్బన్కి బాండ్ అవ్వాలి కాబట్టి నేను ఆ బాండ్ని ఇలా రాస్తున్నాను. ఓకేనా? అంటే పైకి లేచి వస్తుంది అనమాట. ఇది ఇలా చూడండి. ఓకేనా? సో ఇప్పుడు నేను నంబరింగ్ ఇస్తున్నాను. చూడండి, 3rd కార్బన్కి అటాచ్ అయి ఉన్నది నాకు 2nd కార్బన్ అవుతుంది. 2nd కార్బన్కి అటాచ్ అయి ఉన్నది నాకు 1st కార్బన్ అవుతుంది. 1st కార్బన్కి 6th కార్బన్కి నాకు సింగిల్ బాండ్ అనేది ఫామ్ అయింది. 2nd కార్బన్ మీద నాకు కీటోన్ గ్రూప్ ఉంది. చూడండి, 2nd కార్బన్ మీద నాకు కీటోన్ గ్రూప్ ఉంది. ఇది నాకు వచ్చే స్టేబుల్ ప్రోడక్ట్. ఎందుకని? 6 మెంబర్డ్ బైసైక్లో కాంపౌండ్ ఫామ్ అయినాక కూడా నాకు 6 మెంబర్డ్ రింగ్ ఫామ్ అయింది కాబట్టి నాకు వచ్చే ప్రోడక్ట్స్లో ఈ ప్రోడక్ట్ అనేది చాలా చాలా ఈజీగా కంఫర్టబుల్గా ఫామ్ అవుతుంది. సో ఒకటే మాలిక్యూల్లో ఒక అల్డిహైడ్ ఒక కీటోన్ ఉంటే ఏ ఫంక్షనల్ గ్రూప్ డామినేటింగ్గా అల్డాల్ కండెన్సేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది చూసామో, ఒకటే మాలిక్యూల్లో 2 డిఫరెంట్ కీటోన్స్ ఉన్నప్పుడు అల్డాల్ కండెన్సేషన్ కండిషన్ అంటే ఆఫ్కోర్స్ ఇక్కడ కండిషన్ కూడా చెప్తున్నాము, OH- కండిషన్ అల్డాల్ కండెన్సేషన్ కండిషన్లో ఎలా ప్రోడక్ట్ వస్తుంది, ఏ ప్రోడక్ట్ అనేది డామినేటింగ్గా వస్తుంది, ఎలా అర్థం చేసుకోవాలి అనేది అయితే మీకోసం చెప్పాను. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అల్డాల్ కండెన్సేషన్ వీడియో నంబర్ 7లో ఈ అల్డాల్ కండెన్సేషన్ రియాక్షన్ కండిషన్ బేసిక్ అని ఇప్పటి వరకు నేర్చుకున్నాము. బేసిక్ కండిషన్లోనే కాదు, ఎసిడిక్ కండిషన్లో కూడా అల్డాల్ కండెన్సేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఏంటి దానికి సంబంధించిన మెకానిజం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషీ కేమ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యు విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.